ఉమ్మడి పాలమూరు జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు ప్రధాన ప్రాజెక్టులన్నీ పొంగి పొర్లుతున్నాయి. ఆసియా ఖండంలో మొదటి సైఫాన్ వ్యవస్థగా ఉన్న సరళ సాగర్ నుండి దిగువకు వెళుతున్న నీరు అటు కాజ్వే బ్రిడ్జ్ పై ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుంది. దాంతో వనపర్తి ఆత్మకూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పరిసర ప్రాంతాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. 7 రోజులుగా రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. పాలమూరు జిల్లాలో వాగులు వంకలు కూడా పొంగి పొర్లుతున్నాయి. 4 రోజుల క్రితం నుంచి భారీగా వర్షపాతం నమోదు కావడంతో జిల్లాల్లో ప్రధాన వాగులుగా ఉన్నటువంటి పెద్దవాగు, దుందుబి వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా ప్రాజెక్టులు కూడా జల కళను సంతరించుకున్నాయి. ప్రధానంగా ప్రజెంట్ మనం ఉన్నటువంటి ఈ ప్రాంతము వనపర్తి జిల్లాకు సంబంధించి సరళసాగర్ డ్యామ్కు బ్యాక్లో ఉన్నటువంటిది ఈ ప్రాంతం అంతా కూడా. ఎందుకంటే సరళసాగర్ ఆసియా ఖండంలోనే మొట్టమొదటి ఆటోమేటిక్ సైఫాన్ వ్యవస్థ కలిగినటువంటి ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వస్తే మాత్రం ఎలాంటి మనుషులు ఎలాంటి కరెంటు సహాయం లేకుండానే గాలి పీడనం ద్వారా పూర్తిగా సైఫన్లన్నీ కూడా తెరుచుకొని దిగువకు నీటిని విడుదల చేసేటటువంటి సిచ్యువేషన్ ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. దీంతో ఈ ప్రాజెక్టుకు సంబంధించి భారీగా వరద నీరు వస్తుండడంతో ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 3 ప్రైమ్ సైఫన్లు ఓపెన్ అయ్యాయి. దానికి సంబంధించి గత వారం రోజుల నుంచి కూడా ఈ ప్రాంతం ఏదైతే రహదారి ఉందో ఈ రహదారి అంతా కూడా ఆత్మకూరు మరియు వనపర్తి మధ్యలో రాకపోకలను నిత్యం కూడా కొన్ని వందలాది వాహనాలు ఇక్కడ నుంచే ప్రయాణం చేస్తూ కనిపిస్తుంటాయి. కానీ గత వారం నుండి కూడా సిచ్యువేషన్ ఈ విధంగానే కొనసాగుతుంది. మొత్తంగా కూడా వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో ఈ ప్రాంతాన్నంతా కూడా పోలీసులు ఎవరు ప్రయాణం చేయకుండా పూర్తిగా ఆంక్షలు విధించారు. మొత్తంగా విజువల్స్లో చూస్తే నిన్నటి వరకు భారీగా వాటర్ అంతా కూడా వెళ్ళింది. ఉదయం కాస్త నెమ్మదించినప్పటికీ తిరిగి మళ్ళీ ఇప్పుడిప్పుడే ఇక్కడ వాటర్ పుంజుకుంటుండడంతో ఇక్కడ దీనికి సంబంధించి ఇప్పటికి కూడా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈరోజు అంతా క్లియర్ అవుతుంది, పూర్తిగా దీన్ని ఓపెన్ చేయొచ్చు ఈ రహదారిని అనుకున్నారు. కానీ తిరిగి మళ్ళీ సైఫాన్ కూడా ఆన్ అయిందంటూ కూడా చెప్తున్నారు. దీంతోనే వరద ఉధృతి ఎక్కువగా ఉంది కాబట్టి ఎవరు కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు రావద్దని చెప్పి కూడా పోలీసు శాఖ ఆంక్షలు విధిస్తుంది. గతంలో ఇదే రహదారిలో ప్రయాణిస్తున్నటువంటి కొంతమంది మృత్యు బారిన పడ్డారు. అందుకోసమే ఈ సమయంలో అలాంటి సిచ్యువేషన్ రిపీట్ కాకుండా ఈసారి పోలీసు శాఖ కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకుంటుంది. ఈ ప్రవాహాన్ని మనం చూస్తే కనుక ఇదంతా కూడా మొత్తం కూడా సరళసాగర్ నుంచి వచ్చినటువంటి ఇది సరళసాగర్ నుంచి పారుతూ వస్తుంది. ఇది ఊక చెట్టు, అదేవిధంగా పెద్దవాగా కూడా పిలుస్తారు దీన్ని. ఈ ప్రాంతం నుంచి పూర్తిగా బయటికి వెళ్తుంది. కాబట్టి మరో 2-3 రోజుల పాటు కూడా వర్షాలు అదేవిధంగా వరద ఎక్కువగా ఉండడం కాబట్టి ఇప్పుడే ప్రాజెక్టులకు పెద్దగా వరద వస్తుంది. ఈ నేపథ్యంలో పూర్తిగా నిషేధించారు. అక్కడ పోలీసులను కూడా చూడవచ్చు మనం. ఎందుకంటే ఇక్కడ లోతట్టు ప్రాంతాలు కావచ్చు, మరోవైపు ఇలా రహదారులపై ఏవైనా వాగులు ప్రవహిస్తుంటే వాటి మీద ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లను చేరుస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఇక మనం విజువల్స్లో చూస్తున్నాము, పెద్ద ఎత్తున ఒక వరద ఎక్కువగా తీవ్రతంగా ఉందంటే ఈ గడ్డి అదే కొట్టుకొచ్చినటువంటి చెత్తను చూస్తే తెలుస్తుంది. దీని మీద వెళ్తున్న క్రమంలో బండ్లు కావచ్చు, వాహనాలు కూడా మొత్తం కూడా స్కిడ్ అయి జారిపడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి పూర్తిగా దీన్ని నిషేధిస్తున్నారు. ఓవరాల్గా ఇప్పటికైతే ప్రస్తుతం కాస్త నెమ్మదించినప్పటికీ తిరిగి సాయంత్రం వరకు కూడా మరికొంత వరద ఉధృతి కొనసాగే అవకాశాలు ఉండడంతో ఇప్పటికీ రహదారిని మొత్తం కూడా క్లోజ్ చేసి పోలీసులు కూడా దగ్గర నుండి చూస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ పూర్తిగా గత 5 రోజుల నుంచి కూడా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా వరుణుడు తన ప్రతాపాన్ని చూపించాడు. ఇప్పుడిప్పుడే కాస్త ఎండ సూర్యుడు కనిపిస్తున్నప్పటికీ పూర్తిగా నిన్న మొన్న కురిసినటువంటి వర్షానికి పెద్ద ఎత్తున నీరు ఇంకా అలాగే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఈ సీజన్కి సంబంధించి జూరాల ప్రాజెక్టుకు సంబంధించి అత్యధికంగా 3 లక్షలకు పైగా ఇన్ఫ్లో వస్తుంది. దాని నుంచి దిగువ శ్రీశైలంకు వాటర్ను కూడా రిలీజ్ చేస్తున్నారు. మరోవైపు కోయల్ సాగర్కు సంబంధించినటువంటి 7 గేట్లను ఎత్తారు. దానికి సంబంధించి 7,500 క్యూసెక్ల వరద దిగువకు వెళ్తుంది. మరోవైపు సరళసాగర్ ప్రాజెక్టుకు సంబంధించి రహదారులు ఈ విధంగా మారాయి. మరోవైపు శంకర సముద్రం, భీమా ఫేజ్ 1, ఫేజ్ 2, అదేవిధంగా చెరువులు, కుంటలు కూడా నిండుకుండలా మారాయి. పూర్తిగా కొన్ని చోట్ల ప్రాజెక్టులన్నీ కూడా పర్యాటకులను ఆకర్షిస్తున్న నేపథ్యంలో అక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వచ్చేవారు ఎలాంటి ప్రమాదాల బారిన పడకుండా పోలీసులు దగ్గర నుండి చూస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా వర్షాలకు సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్, బిగ్ టీవీ, సరళసాగర్ నుండి.